ఓం గురుభ్యో నమ. మనకి భగవంతుడు దశావతారాల గురించి తెలిసిందే కదండి. ఇంకా ఇతర అవతారాల గురించి కూడా చిన్నది 2 నిమిషాలు. ఒకటి ధన్వంతరి అవతారం, తర్వాత జగన్మోహిని అవతారం, నరుడుగా అవతారం ఎత్తారు అంటే నరనారాయణులుగాను. అలాగే భగవంతుడు ఈ యొక్క చతుర్వంశతి అవతారాల నామాలు అంటారు 24. ఒకటి కేశవాయ నమః, నారాయణ నమః, మాధవాయ నమః అని చదువుతాం కదా. అలాగా మనకి కేశవ, నారాయణ, మాధవ, గోవింద, విష్ణు, మధుసూదన, త్రివిక్రమ, వామన, శ్రీధర, వృషికేశ, పద్మనాభ, దామోదర, సంకర్షణ, వాసుదేవ, ప్రద్యుమ్న, అనిరుద్ధ, పురుషోత్తమ, అధోక్షజ, నారసింహ, అచ్యుత, జనార్దన, ఉపేంద్ర, హరి, శ్రీకృష్ణ అని ఇలాగా భగవంతుడు అంతర్యామిగా ప్రతి వారిలోని మనలోని ఉన్నాడు. బయటికి కనిపించింది భౌతిక ప్రపంచంలో మనకి కనిపిస్తున్నాడు, కానీ అంతరాత్మగా మనం ఎప్పుడు ధ్యానం చేస్తామో ఆత్మలోనే యొక్క పరమాత్మ ఉన్నాడు. ఈ కాలచక్రంలోని కాలపురుషుడిగా ఆయన అవతరించి ఉన్నాడు అని మనకి అర్థమవుతుంది. అంటే ఈ కాలచక్రం అంటే 12 యొక్క సంవత్సరానికి 12 యొక్క కాలచక్రాలు సంవత్సర చక్రం అంటాం. ఆ సంవత్సర చక్రం యొక్క పేర్లే విష్ణుమూర్తి. యజ్ఞో వై విష్ణు అంటే యజ్ఞ సంవత్సర అనేది దీనికి ప్రమాణంగా చెప్తున్నారు. అంటే ప్రతి సంవత్సరంలోని కూడా 12 పౌర్ణములు, 12 అమావాస్యలు కలిసి ఉంటాయి. ఇవి 12 కలిసి 24 కాలమూర్తులుగా ఇక్కడ ఏర్పడ్డాయి అంటారు. అందుకనే 24 నామాలతో, కేశవాది నామాలతో భగవంతుణ్ణి నిత్యం జపిస్తూ ఉంటాం. మనిషి అంతరాత్మలో ఉన్న ఆ భగవంతుడు 24 తత్వాలతో ఈ యొక్క చతుర్వింశ తత్వాలతో ఏర్పడి మనకి ఉంటాడు అని ఇక్కడ అర్థమవుతుంది. చూసారా, సంవత్సరానికి ఇలా కాలచక్రంతో పాటు 24 తత్వాలు ఈ శరీరంలోనట. మన శరీరంలో నరములు, నాడులు, ప్రాణవాయువులు, సంచారం చేసే గ్రంథులు కూడా 24 ఆయుపట్లుగా కూడా ఉన్నాయట. సరిగ్గాట అంటే ఈ అక్షరములు న్యాసం చేస్తేనట మనిషి మరణించే సమయంలోనట 24 స్థానాల్లోని ఉన్న ఈ యొక్క పరుపు పత్తికి కుట్టినట్లు కాటండి జీవుడు శరీరంలో బంధించి ఈ యొక్క ఉంటాయట. ఇప్పుడు ప్రాణం విడిచే స్థితిలోనట మనిషి గట అది ఆత్మ ఏమవుతుందంటే పునర్జన్మకో లేక నరకానికో ఈడ్చుకు వెళ్లకుండా ఈ 24 మంత్రమూర్తులు అతడి శరీరంలోనే ఉండి ప్రాణం పోయే స్థితిలోని మనకి ఆ భగవంతుడు ప్రత్యక్షంగా ఆత్మలోని మనకి దర్శనమిస్తాడట. అందుకనే ప్రతి 24 నామాల్లోని కేశవుడు, దామోదరుడు లేక పురుషోత్తముడు పూర్తి